పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన సొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరపు ధూపము చేత నిండి ఉండగా. పిల్లరా గమనించండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త ఈ మాటను తెలియజేస్తున్నాడు. రాజు మృతి పొంది నాకు ఎవరిని చూశాడంట? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూశాను. అంతకుముందు ఎవరిని చూస్తా ఉన్నాడు? రాజుని, రాజు సహాయాన్ని, రాజు వలన తనకి మేలు. అందుకని రాజు వైపు చూస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగైతే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని నేను చూసి తిని అంటున్నాడు. అంతకుముందు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. అలాగైతే మన ఆత్మీయ నేత్రాలతో ఎవరిని చూడాలి? ప్రభు అయిన దేవుణ్ణి చూడాలి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడాలి. అయితే ఆయన చూస్తున్నప్పుడు ఆయన సొక్కాయు అంచులు దేవాలయము నిండుకొనెను. ఏమి నిండుకొనాయంట? కోడిగని తన పిల్లలను రెక్కల కింద కనపడకుండా కప్పినట్టుగా ఆయన యొక్క చొక్కాయి అంచులు ఏమి నిండుకొనని అంట? దేవాలయము నిండుకొనెను. ప్రభువును చూసినప్పుడు నేను అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభు అంటే పరిపాలకుడు, సమస్తాన్ని ఏలి పాలించేవాడు. అందుకని ఆ ప్రభువును నేను చూశాను. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కా ఎలాగుందంట? దేవాలయపు ఈ అంచు నుంచి ఆ అంచు వరకు కప్పబడి ఉంది. అలాగైతే ఆయన పైగా సెరూపులు నిలిచి ఉండిరి. ఆయన పైన ఎవరున్నారంట? సెరూపులు, కెరూపులు ఉన్నాయి. అవి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ఒక్కొక్కరికి ఎన్నేసి రెక్కలంట? 6. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్ళును కప్పుకొని ఎగురుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది కాళ్ళు. మన కళ్ళు ఎలాగున్నాయి? మన పాదములు దేని కొరకు పరిగెత్తున్నాయి? రక్తము సిందించటానికి పరిగెత్తుతా ఉన్నాయి. అపవిత్రమైన దాన్ని చూడకుండా ఉన్నట్లు నా కన్నులు తిప్పివేయి. దేన్ని చూడకుండా? అపవిత్రమైన దాన్ని. అలాగైతే కెరూపులు, సెరూపులు 6 రెక్కల చేత 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 రెక్కలతో తన కాళ్లను, 2 రెక్కలతో ఎగురుచు ఏం చేస్తున్నారు? 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఓ ప్రియులారా, గమనించండి, వారి కంఠస్వరం వలన గడప పునాదులు కూడా కదులుసు, మందిరము దోపమయము చేత ఏం చేయబడిందంట? నింపబడింది. రేపు పరలోకంలో అలాగనే ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు మనము చేయవలసిన వారు. వారి కంఠస్వరం చేత ప్రభువును స్తుతిస్తూ ఉంటే మందిరమంతా దేని చేత నింపబడింది? ధూపము చేత నింపబడింది. ఆనాడు వారు ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు పవిత్ర పక్షులు, పవిత్ర జంతువులను తీసుకొని నోవాహు బలిపీఠము కట్టి దేవునికి అర్పించినప్పుడు ఆగ్రానించనొల్లని సువాసన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆగ్రానించనొల్లని సువాసన ప్రభు అంగీకరించేటట్లుగా. అలాగైతే మన యొక్క హృదయార్పణ ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. మన ద్రవ్యార్పణ ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానిని నేను చూశాను. ప్రభువుని చూడటం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం. దేవుడే చెప్పాడు, మోషే ఆయన ముఖాముఖిగా నా స్వరూపమును చూసినవాడు, నాతో మాట్లాడినవాడు అని చెప్పాడు. అలాగైతే ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో మనం ప్రభు యొక్క ఆధిపత్యాన్ని చూస్తున్నాం, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూస్తున్నాం, ఆయన యొక్క పవిత్రతను చూస్తున్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని ఘనపరచబడటం చూస్తున్నాం. ప్రభువే చెప్పాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరును కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడు. ఓ మహాప్రభు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని ప్రభువుని తన కంఠస్వరాలతో వారు ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లరా, కెరూపులు శరూపులు మందిరంలో నిలవటానికి అవకాశము లేదు. పాదాలతో ఏం కప్పుకున్నారు? రెక్కలతో కప్పుకున్నారు, ఎగురుతూ ఉన్నారు, ముఖం కప్పుకున్నారు. అయ్యా, అదే మనం చూస్తాం. చూడండి 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించినను. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసిన అనుకుంటున్నాను. యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను అంటున్నాడు. అప్పుడు 6వ వచనం, అప్పుడు సెరూపులలోనొకడు తాను బలిపీఠమునొద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఏం తొలగిపోయిందంట? పాపానికి ప్రాయశ్చిత్తమైంది, దోషము తొలగిపోయింది. పాత నిబంధనలో పెదవులు కారుతో, ఎర్రని బలిపీఠముని యొద్ద కాల్చబడిన కారుతో పెదవులు కాల్చినప్పుడు పెదవులు అపవిత్రము ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నా పెదవులు అపవిత్రము, నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను అని దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. అలాగైతే 6వ అధ్యాయం 27వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మన ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కళ మనుషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన ఎవరో తెలుసా? మేఘమండలము కంటే ఎత్తైన వాడు. ఎవరంట? ఇక్కడ యెషయా చూస్తున్నాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువును చూశాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడిని. అలాగైతే ఆరాధించే మనం, ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్య ప్రభువు ఉంటాడు. స్తుతులు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి ప్రభువుని మనం ఘనపరచాలి.
ప్రభు సన్నిధిలో మనము ఆయన మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం కలవరి శిలువలో బలి అయి మనకు రావలసిన శిక్ష యావత్తును ఆయన అనుభవించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు, మన దోషములకు పరిహారము చెల్లించాడు. రక్తము సిందించనదే పాపము పోదు. పరిశుద్ధుడైన దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని దాసుని స్వరూపం, ఏ స్వరూపం అంటే ఆయనది, దాసుని స్వరూపం ధరించి ఆయన రిక్తునిగా చేయబడి మన పాపములకు ఏం చెల్లించాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. పాపమునకు నివృత్తి, ఆయన రక్తాన్ని సిందించాడు. ఆయన చేతులు పాదములు మేకులతో గుచ్చబడ్డాయి. ఎవరి కోసం? మన అతిక్రమములను బట్టి. యెషయా 5 వచనంలో మనం చూస్తాం. 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడి, అతిక్రమాలు మనై గాయపరచబడింది ఆయన. అతడు పొందిన దెబ్బలకు మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించండి, ఉజ్జయ మృతి పొందినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ప్రభువుని. అలాగైతే ప్రకటన గ్రంథం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా, ఎప్పుడంట? ప్రభు దినం, పునరుద్ధాన దినం, ఆరాధన దినం, మనకి ఆదివారం. ప్రభు దినమున ఏమై ఉన్నాడంట? యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దేవమున పరవాసినైన. ఏమయ్యాడంట? పద్మాసు దీవిలో పరవాసి అయ్యాడు. దేవుని గురించి గణపరుస్తూ ఆరాధిస్తున్నాడు. 2 నేత్రాలు లేవు, శరీరం అంతా కాలిపోయింది, ఎడంగా ఎక్కడో ఒక దీవిలో ఉన్నాడు, పరవాసి అయి ఉన్నాడు. అంటే ఆత్మీయ నేత్రాలతో పరలోకములో రేపు సంభవించబోయే సంగతులను ఆయన చూస్తూ ఆత్మవశుడిగా ఉన్నాడు. అలాగైతే ప్రభువుని ఆరాధించే మనం శరీరాన్ని ఆస్పదము చేసుకొనకూడదు. శరీరాన్ని ఆస్పదము చేసుకొనకూడదు. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవునికి సజీవంగా మనం ఏం చేయాలంట? సమర్పించాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. అలాగనే మన ప్రభువు కూడా ఆయన బలిగా, అర్పణముగా దేవునికి ఏం చేశాడు? తను తానే అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రభు ఎలాగ చేశాడో అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి మన నడకలో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన విధి విధానాల్లో క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఏ మనసు? సహించే మనసు, ఓర్చే మనసు, ప్రాణం పోవునంతగా తగ్గించుకునే మనసు. ఆ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోమని పేతురు చెప్పాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. క్రీస్తు మనసును ఎలాగ ధరించుకోవాలంట? శ్రమను ఆయుధంగా, శ్రమ వస్తుంది, శ్రమను ఆయుధంగా ధరించుకోండి. అలాగైతే ప్రభు మండుటెండలో, గవిని వెలుపల, శిబిరము వెలుపల ఆయన ఒక మ్రాను మీద నిలువు కొయ్యకు, అడ్డు కొయ్యకు ఏం చేయబడ్డాడు? వేలాడి తీయబడ్డాడు. మండుటెండలో నిలవబెడితే మనం ఎండలోకి వెళ్ళి వస్తే మన ముఖాలు ఎలాగుంటాయి? ఏమండి? అలసిపోతాం. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు మండుటెండలో, గవిని వెలుపల, శిబిరం వెలుపల ఆయన మన కోసం వేలాడ తీయబడి, బలి అయిన యజ్ఞ పశువు ఎలాగ వేలాడ తీయబడుతుందో అలాగ మన కోసం ఏం చేయబడ్డాడు? వేలాడ తీయబడ్డాడు.
సొగసుని స్వరూపాన్ని కోల్పోయి చూడనొల్లని వానిగా రిక్తునిగా చేయబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా తల వంచి తనను తాను దేవునికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఎవరికి అప్పగించుకోవాలి? చెప్పండి, ఎవరికి? దేవునికి, ప్రభు చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అలాగ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. అలాగే ప్రభు మీద ఆధారపడదాం. అలాగే ఆయన సన్నిధిలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో విధేయతతో కూడిన మనసును కలిగి ఆత్మతో సత్యముతో ప్రభువుని హృదయంలో తలపోసుకుంటూ, ఆనాడు గొర్రెల కాపరుల కొరకు పరలోకము నుండి సైన్యం దేవదూతలు వచ్చినప్పుడు ప్రభువును గురించి స్తుతిస్తూ, ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు వారితో చెప్పబడిన మాటలను బట్టి వారు త్వరపడి వెళ్ళి తొట్టిలో పరుండబెట్టి ఉన్న ఆ శిశువును చూసి సంతోషించి దేవుడు తన దూత ద్వారా వారితో చెప్పబడిన మాటలను తలపోసుకుంటూ ప్రభువుని గణపరుస్తూ, ఎలాగా? దేవునికి స్తోత్రం చేస్తూ హృదయంలో ఆ మాటలు భద్రం చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు? భద్రపరుచుకున్నారు. మనమైతే ఏం భద్రపరుచుకుంటాం? ఆరోగ్యాన్ని, ఇంకా ధనాన్ని, బంగారాన్ని ఏం చేస్తాం? ఆ విద్య లేని పామరులు, ఏ యోగ్యత లేని మాకు తెలియజేసావని ఆ మాటలను తలపోసుకుంటూ దేవుని మాటల గురించి హృదయంలో ఏం చేశారంట? భద్రము చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని మాటల చేత ఆదరించబడుతూ, ప్రభువే చెప్పాడు, ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కరువులో, కష్టంలో, ఇబ్బందిలో, ఆర్థికంలో, మరణ పడకల మీద, చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. కాబట్టి రాజులైన యాజకులుగా చేసి తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. అందుకని మనము చీకటిలో నుంచి బయటకు వచ్చి వెలిగించబడ్డాం, సంఘంగా పిలువబడుతున్నాం. లోకములో నుండి, పాపములో నుండి ప్రభువు పిలిచాడు. సంఘానికి ఎబ్రీ భాషలో ఎక్లీషియా అని పేరు. ఎక్లీషియా అనగా పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. అలాగ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ రేపు పరలోకం కూడా మనం పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆనాడు కెరూపులు, సెరూపులు ప్రభువును స్తుతించినట్లుగా మనం కూడా మేఘమండలం మీద కొనిపోబడతాం రేపు ప్రభు వచ్చినప్పుడు. అక్కడ మన పని ఏంటి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన్ని గణపరుస్తూ జీవించాలి. అలాగే లోకంలో ఉండగా దేవదూతలు ప్రభుని ఆరాధించలేవు. ప్రభు ఆ భాగ్యాన్ని ఏం చేశాడు? మనకి ఇచ్చాడు.